ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హైదరాబాద్ సభలో ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశంలో రాజకీయ ఆర్థిక సంచలనానికి కారణమవుతోంది. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको यह तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. ఏడాది పాటు బంగారాన్ని కొనకండి, బంగారం కొనడాన్ని వాయిదా వేయండి, నగలు కొనడాన్ని అంటూ ప్రైమ్ మినిస్టర్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సో ప్రధానమంత్రి ఈ పిలుపు ఇవ్వడంతోనే బంగారం వ్యాపారులు, గోల్డ్ బంగారం నగల మ్యానుఫ్యాక్చరర్స్, గోల్డ్ స్మిత్స్ వీళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియా జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్ అయితే ఈ గోల్డ్ వాల్యూ చైన్ ఇండస్ట్రీలో ఉండే 35 లక్షల 35 lakh వారి ఉపాధి ప్రమాదంలో పడుతోంది. ఇందులో ముఖ్యంగా బాగా వల్నరబుల్ అంటే వీక్ చైన్లో వీక్ సెక్షన్ గోల్డ్ స్మిత్స్, నగలను తయారు చేసేటువంటి సాధారణ వర్కర్స్. ప్రైమ్ మినిస్టర్ పిలుపు ఇవ్వడంతో భారత ప్రజలు గోల్డ్ కొనడం తగ్గిస్తే మా వ్యాపారాలు ఏం కావాలి, ఈ బంగారు నగల తయారీ పరిశ్రమలో పనిచేసే వారి ఉపాధి ఏమి కావాలి, బంగారం షాపుల్లో పనిచేసే వాళ్ళ జీవితాలు ఏం కావాలి, గోల్డ్ స్మిత్ల పరిస్థితి ఏం కావాలి అని వారు ఇవాళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్కి ఏకంగా లేఖ రాశారు. సో ప్రైమ్ మినిస్టర్ ఏ రకమైన ఆల్టర్నేటివ్ ఫ్రేమ్వర్క్ లేకుండా ఇలా మా పైన గోల్డ్ బాంబ్ వేయడం ఏంటన్నది వీళ్ళ ఆవేదన. సో ఎందుకని ప్రైమ్ మినిస్టర్ ఈ మాట చెప్పాడు? లెట్ us లుక్ ఎట్ ది బేసిక్ ఎకనామిక్ డేటా. నిజంగానే ఇండియన్స్ పెద్ద ఎత్తున గోల్డ్ కొంటున్నారా? గోల్డ్ కొనడం వల్ల ఇంపోర్ట్ బిల్ పెరిగి మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన ప్రెషర్ పడుతుందా? వాస్తవంగా నిజం ఇది. ఎందుకంటే ఇండియా రోజు రోజుకు ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో ఉండే గోల్డ్ సప్లైస్ ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి రీసైకిల్డ్ గోల్డ్, అంటే మన దగ్గర ఉన్న నగల్ని మనం వెళ్ళి షాపులలో అమ్మి కొత్త నగలు తీసుకుంటామే, లేదా ఉన్న నగల్ని కరిగించి కొత్తగా నగలుగా మార్చుకుంటాం. దీన్ని రీసైకిల్డ్ గోల్డ్ అంటారు. రెండవది మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన దగ్గరున్న గోల్డ్ రిజర్వ్స్ను అమ్మడం. కానీ ఇటీవల కాలంలో ఆర్బీఐ అమ్మడం లేదు, ఆర్బీఐ కొంటూనే ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఇవాళ గోల్డ్ వాటా పెరిగింది. యూరో దాటి గోల్డ్ నెంబర్ 2 పొజిషన్కి వచ్చేసింది. డాలర్ తర్వాత గోల్డే ఇవాళ సెకండ్ ప్లేస్. అందువల్ల ఆ సోర్స్ స్కోప్ లేదు. ఇక మూడవది మైండ్ గోల్డ్ అవకాశమే లేదు. ఎందుకంటే ఇండియాలో గోల్డ్ మైన్స్ కేజీఎఫ్ లాంటి సినిమాలకే పరిమితం తప్ప రియల్గా గోల్డ్ మైన్స్ ఎక్కడ ప్రొడక్షన్ లేదు. ఇక మిగిలింది ఏంటి? ఇండియాలో గోల్డ్ కన్జంప్షన్ కావాలంటే ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. మనము ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏ స్థాయిలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో $72 billion అంటే $7,200 కోట్ల గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇది 2 yearsలో డబుల్. గత 2 ఏళ్లలో పోలిస్తే డబుల్ అయింది మీకు ఇది. సో ఈ స్థాయిలో గోల్డ్ ఇంపోర్ట్స్ అనేది దేశంలో పెరగడం ఆల్రెడీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన ఒత్తిడి పెంచుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ $691 బిలియన్ తగ్గింది. వెరీ కంఫర్టబుల్. ఇది 11 months ఆఫ్ ఇంపోర్ట్స్కు సరిపోతుంది. ఇప్పటికిప్పుడు కన్సర్న్ లేదు.
కానీ ఇయర్కు భారీగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోతున్నాయి. అందువల్ల ఆల్రెడీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోవటానికి కారణం కేవలం గోల్డ్ ఇంపోర్ట్సే కాదు, గోల్డ్ ఒకటే కల్ప్రెట్ కాదు. ప్రైమ్ మినిస్టర్ తన అడ్రస్లో కూడా చెప్పినట్లు ఫారిన్ ట్రావెల్ వల్ల మీకు లిబరలైజ్ రెమిటెన్సెస్ స్కీమ్ కింద రూపాయలను డాలర్లుగా మార్చుకోవచ్చు. ఫారిన్ ట్రావెల్కి వెళ్ళే వాళ్ళు అలా మార్చుకుంటున్నారు. అలాగే ఫారిన్ గూడ్స్ కొనడం వల్ల కూడా మీకు ఈ డాలర్లు ఖర్చు అవుతున్నాయి. దాంతోపాటు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంటు అంటే దేశ స్టాక్ మార్కెట్లో పెట్టే విదేశీ పెట్టుబడిదారులు, దేశంలో ఎకానమీలో ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు తమ డాలర్లను దేశం నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఒక్క గోల్డ్నే మనము కల్ప్రిట్గా నేరస్తుడిగా చేసి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా దేశంలోకి గోల్డ్ ఇంపోర్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ గణనీయంగా పెరుగుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో $72 బిలియన్, $7,200 కోట్ల డాలర్ల బంగారాన్ని భారతదేశం దిగుమతి చేసుకుంది. టు బీ ప్రిసైజ్ 7,198 crores, $71.98 బిలియన్. సో దీని ప్రభావము ఇది చెప్పే ముందు ఇది ఎలా పెరుగుతుందో కూడా చూద్దాం. ఇయర్ అండ్ ఇయర్ 2022-23లో మీకు ఇండియాస్ గోల్డ్ ఇంపోర్ట్ బిల్ $35 బిలియన్ ఉండే. ఇది కాస్త 2023-24లో $45 బిలియన్ అయింది. ఇప్పుడు $72 బిలియన్ అయింది. అంటే కేవలం 2-3 ఇయర్స్ పీరియడ్లో డబుల్ అయింది. కేవలం 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లోనే 24% పెరిగింది గోల్డ్ ఇంపోర్ట్ బిల్. సో ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన ప్రభావం చూపుతుంది. అయితే మరి ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఇచ్చిన గణాంకాల ప్రకారం గోల్డ్ ఇంపోర్ట్ బిల్లు పెరగడం కొత్తేమీ కాదు. లాస్ట్ 2-3-4 ఇయర్స్ నుంచి పెరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడే కన్సర్న్ ఎందుకు వ్యక్తమైంది అంటే ఈ వెస్ట్ ఏషియా వార్ వల్ల మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. ఇప్పుడు మీకు ఈ 2 నెలల్లోనే ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $38 బిలియన్ తగ్గినాయి. $38 బిలియన్. స్టిల్ మనకు $691 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. టు బీ ప్రిసైజ్ $691.11 బిలియన్. ఇది 11 months ఆఫ్ ఇంపోర్ట్స్ సరిపోతుంది. కానీ కన్సర్న్ ఏంటంటే ఇలాగే ఈ పీరియడ్ ఆఫ్ అన్సర్టనిటీ కొనసాగితే ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఈ ఒక్క 2 నెలల్లోనే $38 బిలియన్ కరిగిపోతే ఎంతటి ప్రమాదమా అన్నది ఇప్పుడు ఆందోళన. అయితే దీనికి నేను మొదట్లోనే చెప్పినట్టు ఒక్క బంగారాన్నే మనం కల్ప్రిట్గా చూడరాదు. ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో అంటారు. అంటే మన దేశం నుంచి డాలర్లు వెళ్ళిపోవడం అనేక రూపాయలు జరుగుతుంది. లిబరలైజ్ రెమిటెన్సెస్ స్కీమ్ కింద విదేశాలకు వెళ్ళేవారు డాలర్లు తీసుకుంటున్నారు. మన అన్నిటికన్నా ముఖ్యంగా మన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ దేశం నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జనవరి-మే మధ్య కాలంలోనే 1,95,000 crores రూపీస్లో 1,95,000 కోట్ల రూపాయల విలువైన డాలర్లు మన స్టాక్ మార్కెట్ వదిలి వెళ్ళాయి. కేవలం 2026 ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇప్పటివరకు. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు ఆశించిన స్థాయిలో లేదు. నెట్ ఎఫ్డిఐ అంటే వెళ్ళిపోతున్నది వస్తున్నది చూస్తే నెట్ ఎఫ్డిఐ నెగిటివ్లో ఉంటుంది. ముఖ్యంగా ఫారిన్ స్టాక్ మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ భారీగా రిటర్న్ వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా కలిసి భారతదేశంలో ఈ ఒత్తిడికి రూపీ పైన ప్రెషర్కు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగటానికి ఏమవుతుందంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గడము ఇవన్నీ ఒకదాంతో ఒక లింక్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. అంటే మనం ఎన్ని డాలర్లు సంపాదిస్తున్న డాలర్ ఖర్చు పెడుతున్నాం అది పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ట్రేడ్ డెఫిసిట్ నేను ఇంతకుముందే చెప్పినట్టు ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది. మీకు 1 yearలోనే $40 బిలియన్ పెరిగింది ట్రేడ్ డెఫిసిట్. అందువల్ల ఓవరాల్గా ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన ఒత్తిడి
డాలర్ అవైలబిలిటీ పైన ఒత్తిడి పెరగటానికి వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ కూడా గోల్డ్. అందుకే గోల్డ్ ఇంపోర్ట్ తగ్గాలి, అందుకొరకు బంగారం కొనడం ఒక ఏడాది పాటు వాయిదా వేయమని ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం అనేది దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన, ఎకానమీ పైన ఒత్తిడి పెంచుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీకు డిసెంబర్ క్వార్టర్ అంటే లాస్ట్ 2025 అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్లో $13.2 బిలియన్ పెరిగింది. అంటే జీడిపిలో 1.3%. వాస్తవం ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చ్ 2 రోజు రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం. సో 1.3% ఆఫ్ జీడిపి. సో ఇందుకు సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ డెఫినెట్గా గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా, పెరుగుతున్న గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా ఒక కారణం. ఎందుకంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇండియా. సో ప్రపంచంలోనే మనము చాలా దేశాల నుంచి గోల్డ్ దిగుమతి చేసుకుంటాం, కానీ ప్రధానంగా స్విట్జర్లాండ్ నుంచి గోల్డ్ ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. మనం దిగుమతి చేసుకునే గోల్డ్లో 40% స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది, 16% యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వస్తుంది, యుఏఈ నుంచి. నేను ఒక సెపరేట్ వీడియోలో దుబాయ్ ఎందుకు ఏ రకంగా ప్రపంచ గోల్డ్ ట్రేడింగ్ హబ్గా మారింది అని చాలా వివరంగా చెప్పాను. ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను. మీరు అదేవిధంగా ఒక 10% మన గోల్డ్ ఇంపోర్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది. అయితే ఎక్కడి నుంచి వచ్చినా మనం చెల్లించాల్సింది డాలర్లే, ఎందుకంటే పెట్రోలియం అయినా నాన్ డాలర్ ట్రేడింగ్ కూడా ఉంది. కానీ గోల్డ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ డాలర్లలోనే ట్రేడ్ జరుగుతుంది. సో గోల్డ్ అనేది ఇండివిజువల్కేమో ఒక ఆశ, ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి, ఒక ఆచారం, ఆఖరికి ఒక నమ్మకం, ఏదైనా కష్టకాలంలో ఉపయోగపడుతుంది. కానీ దేశ ఎకానమీకి వచ్చేవరకు ఇది ప్రొడక్టివ్ అసెట్ కాదు. ఇప్పుడు మీకు ఆయిల్ ఏమో కొనక తప్పదు, కొనడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ కూడా జనరేట్ అవుతుంది. కానీ గోల్డ్ వల్ల ఏ రకమైన ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ కాదు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇచ్చిన పిలుపులో రేషనల్ అంటారు, అంటే హేతుబద్ధత ఉంది. కానీ ఇదొకటే పరిష్కారమా? అంటే గోల్డ్ కొనొద్దని ప్రజలకు చెప్పితే ప్రజలు వెంటనే ఆపేస్తారా అనేది ఒక ముందు ప్రశ్న. సో ఎందుకు అంటే నేను చిన్నప్పుడు చదివాను కెమిస్ట్రీలో, గోల్డ్ యూజెస్ ఏంటంటే ఫ్రమ్ ద మిల్క్ మ్యాన్స్ వెడ్డింగ్ టు ద క్రౌన్ ఆఫ్ ద క్వీన్ అని చదివాను కెమిస్ట్రీలో. అంటే మా పాలమ్ముకునే వ్యక్తి వివాహం నుంచి మహారాణి కిరీటం వరకు గోల్డ్ కావాలి. సో మన దేశంలో దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున బంగారంతో మనము చేయిస్తూ ఉంటారు. సో అందువల్ల మన దేశంలో గోల్డ్ అనేది ఒక రిలీజియస్, కల్చరల్, ఎకనామిక్ వాల్యూ ఉన్నది. సో ఇటీవల కాలంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చాలామంది కొంటున్నారు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ తట్టుకోవటానికి ఉపయోగపడుతుంది అని. సో అందువల్ల ప్రజలకు పిలుపు ఇవ్వడమే సరిపోదు, ఇతర మెజర్ తీసుకోవాలి. ఏంటి మెజర్స్? ఒక మెజర్ ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీ పెంచేయడం. అంటే గోల్డ్ దిగుమతి చేసుకున్నప్పుడు నువ్వు భారీగా ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే గోల్డ్ ప్రైస్ పెరిగి ఆటోమేటిక్గా జనం తక్కువ గోల్డ్ కొంటారన్నది ఎకానమిస్టులు చెప్పేది. కానీ ఇప్పటికే హై గోల్డ్ ప్రైసెస్ ఉన్నాయి, ఇంకా ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఏ రకమైన ప్రభావం ఉంటుందని ఒక అంశం అయితే, స్మగుల్డ్ గోల్డ్ పెరుగుతుంది. మీ గతంలో కూడా అనుభవం, ఎప్పుడైతే గోల్డ్ ప్రైసెస్ పెంచారో, గోల్డ్ పైన ఇంపోర్ట్ డ్యూటీ పెరుగుతుందో, విదేశాల నుంచి రహస్యంగా బంగారాన్ని తీసుకురావడం పెరుగుతుంది. సో దాని ప్రయోజనము ఎంత మేరకు ఉంటుందనేది అనుమానాస్పదమే. ఇక రెండవది ఏంటంటే, మీకు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు చెప్పేది, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రభుత్వం కనుక ప్రారంభిస్తే అది చాలా ట్రాన్స్పరెంట్గా, సింపుల్గా, ఏ రకమైన హరాస్మెంట్ లేని విధంగా కనుక చేయగలిగితే మన దేశ ప్రజల కుటుంబాల వద్ద ఉన్న బంగారమే 1000 టన్నులు ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది చెప్పాను, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్. అది ఐడియల్గా పడి ఉంది, లాకర్లలో, ఇళ్లల్లో పడి ఉంది. సో ప్రభుత్వం కనుక సూటబుల్ స్కీమ్ పట్టుకొచ్చి ఇన్సెంటివైజ్ చేస్తే
ప్రజల దగ్గర కుటుంబాల దగ్గర ఉన్నటువంటి గోల్డ్ను గనక మార్కెట్లోకి ప్రొడక్టివ్గా తీసుకురాగలిగితే అది చాలా ఒక మేజర్ అడ్వాంటేజ్గా ఆ గోల్డ్ మార్కెట్లోకి వస్తుంది. రీసైకిల్డ్ గోల్డ్ ఎంకరేజ్ చేయడము, దాంతోపాటు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ను మీకు ఆన్లైన్లో చేసే విధానాన్ని ప్రోత్సహించడము, దానితో పాటు ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ను అట్రాక్టివ్గా చేయడము, ఇలాంటి స్కీమ్స్ చేపట్టడం ద్వారా ఈ గోల్డ్ పైన ఆధారపడ్డ వేలాది మంది ప్రజల ఉపాధిని కూడా దెబ్బతీయకుండా ఈ గోల్డ్ పాలసీని అనుసరించవచ్చు అనేది ఆల్టర్నేట్ చెప్పేది. కానీ బట్ వెరీ డిఫికల్ట్ చాయిసెస్. మీకు ప్రైమ్ మినిస్టర్ చెప్పినంత మాత్రాన కొనేవాడు ఆగుతాడా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్.